పురాణాల్లో ఒక మాట ఉంది, కలియుగంలో పాపం చేయడానికి మనిషికి శ్రమ అవసరం లేదు. ఎందుకంటే మనం రోజు తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తున్నాం. వేదాలు, భాగవతాలు, విష్ణు పురాణాలు అన్నీ కలియుగాన్ని అంధకార యుగం అని చెప్పాయి. కానీ ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? ధర్మం తెలుసుకుని కూడా పాటించకపోవడం. పూర్వ యుగాలలో ప్రజలకు ధర్మం తెలియక తప్పులు జరిగేవి. కానీ కలియుగంలో ధర్మం తెలుసు, కానీ స్వార్థం కోసం దాన్ని పక్కన పెడతాం. ధర్మం తెలిసిన వాడు చేసిన పాపం 100 రెట్లు తిరిగి వస్తుందని పురాణాల్లో చెప్పారు. కలియుగంలో తండ్రి కన్నా ధనం ముఖ్యం, గురువు కన్నా ఉద్యోగం ముఖ్యం, భగవంతుడి కన్నా డబ్బు ముఖ్యం. భాగవతంలో చెప్పారు, ధనమే దేవుడైతే మానవత్వం చచ్చిపోతుంది అని. తల్లిదండ్రులను భారం అనుకోవడం. పురాణాల్లో తల్లిదండ్రులుంటే ప్రత్యక్ష దేవాలుగా భావించేవారు. కానీ కలియుగంలో ఓల్డేజ్ హోమ్స్ పెరుగుతున్నాయి. ఇళ్లలో ప్రేమ తగ్గుతుంది, బంధాల మధ్య దూరం పెరుగుతుంది. తల్లిదండ్రులు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శుభం జరగదని పెద్దలు అంటారు. ఆ పెద్దల్ని కూడా ఓల్డేజ్ హోమ్లో వేస్తున్నారు అనుకోండి. అబద్ధం సాధారణమైపోవడం. ఏం చెప్తే నష్టం, అబద్ధం చెప్తే లాభం అనేది కలియుగ లాజిక్. కానీ పురాణాలు చెప్తున్నాయి, నిజం ఆలస్యం చేయొచ్చు అండ్ కొన్ని ఆటంకాలు తెప్పించవచ్చు, కానీ ఓడిపోదు. 5వది, భక్తి ప్రదర్శనగా మారిపోవడం. భక్తిని రీల్స్ కోసం చూపించడం. దేవుణ్ణి గోడ మీద కాదు, గుండెల్లో పెట్టుకుని పూజించాలి. పురాణాలలో చెప్పారు, హృదయంలో భక్తి లేని వాడి దీపం పొగ మాత్రమే ఇస్తుంది అని. కలియుగంలో దేవుడు శిక్షించడు, మన కర్మలే మనల్ని శిక్షిస్తాయి. మన బాధలకు శత్రువులు కాదు, మనమే కారణం. కర్మ అన్నీ చూస్తుంది. కలియుగం చెడ్డది కాదు. కలియుగంలో ఉన్న మనిషి వైఖరి వల్ల అది ఇలా అయింది. కలియుగంలో మనిషి మారడు. మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇతిహాస విషయాల కోసం ఇతిహాస కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.